కొన్ని ఇయర్స్ ముందు వార్ అంటే సోల్జర్స్, కమాండర్స్, హ్యూమన్ డెసిషన్స్. కానీ ఇప్పుడు వార్‌లో ఫాస్టెస్ట్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు? హ్యూమన్స్ కాదు, సిస్టమ్స్. ఇప్పుడు ఏఐ ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉంది. శాటిలైట్ ఇమేజెస్‌ని రియల్ టైమ్‌లో అనలైజ్ చేస్తుంది. డ్రోన్ ఫీడ్ ట్రాక్ చేస్తుంది. ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదంతా అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు. అది ప్యాటర్న్స్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఏఐ సిస్టమ్స్ ఇప్పుడు అటాక్ ఎక్కడ జరుగుతుందో గెస్ చేయగలుగుతున్నాయి. ట్రూప్ మూవ్‌మెంట్స్ ముందే ఎస్టిమేట్ చేయగలుగుతున్నాయి. కొన్ని కేసెస్‌లో అవర్స్ ముందు కాదు, డేస్ ముందే ఎస్టిమేట్ చేయగలుగుతున్నాయి. ఇది ఆల్రెడీ యూజ్ అవుతుంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రిడిక్షన్ నుంచి డెసిషన్. ఇమాజిన్ ఒక సిస్టమ్ ఉంది. థౌసండ్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ప్రాసెస్ చేస్తుంది. ఎనిమీస్ ఇంటెంట్‌ని ఎస్టిమేట్ చేస్తుంది. ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఫైనలీ రికమెండేషన్ ఇస్తది. అటాక్ నౌ అని. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే హ్యూమన్స్ దీన్ని వెరిఫై చేయాలా? లేదంటే ఆ మెషిన్‌ని నమ్మాలా? వెన్ మెషిన్స్ ప్రిడిక్ట్ బెటర్ దాన్ హ్యూమన్స్, హ్యూమన్స్ స్టార్ట్ ట్రస్టింగ్ మెషిన్స్. ఈ ఏఐ అసిస్టెడ్ టార్గెటింగ్ సిస్టమ్స్ మిలిటరీలో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. డిసిషన్ సపోర్ట్ టూల్స్ అని పిలుస్తారు. కానీ ఈ సపోర్ట్ నుండి కంట్రోల్‌కి షిఫ్ట్ అవ్వడానికి చాలా థిన్ లైన్ ఉంది. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్‌లో స్పీడ్ ఇస్ ఎవ్రీథింగ్. హ్యూమన్ డెసిషన్స్ సెకండ్స్ లేదంటే ఒక్కొక్కసారి మినిట్స్ పట్టొచ్చు. కానీ ఏఐ సిస్టమ్స్ మిల్లీ సెకండ్స్‌లో చేస్తాయి. అండ్ వార్‌లో ఈ మిల్లీ సెకండ్స్ క్యాన్ డిసైడ్ సర్వైవల్. నౌ ఇమాజిన్ అటానమస్ డ్రోన్స్, థౌసండ్స్ ఆఫ్ యూనిట్స్, కోఆర్డినేషన్ త్రూ ఏఐ. హ్యూమన్ కంట్రోల్ లేకుండా ప్రతి యూనిట్ ఎన్వైర్న్మెంట్ అనలైజ్ చేస్తది. టార్గెట్‌ని ఐడెంటిఫై చేస్తది. యాక్షన్‌ని డిసైడ్ చేస్తది. ఇవి ఎక్స్‌పెరిమెంట్స్ కాదు. రీసెర్చ్ యాక్టివ్‌గా నడుస్తుంది. డిప్లాయ్‌మెంట్ గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే వార్ స్కేల్ పెరగడం కాదు, డెసిషన్ స్పీడ్ పెరగడం. కానీ స్పీడ్ పెరిగితే కంట్రోల్ తగ్గుతుందా? సపోజ్ ఒక ఏఐ సిస్టమ్ ఫాల్స్ సిగ్నల్ డిటెక్ట్ చేసింది అనుకోండి. రాంగ్ క్లాసిఫికేషన్, రాంగ్ అజంప్షన్. హ్యూమన్స్ ఉంటే డబుల్ చెక్ చేసేవారు. కానీ మషీన్ ఉంటే ఇమ్మీడియట్‌గా యాక్ట్ చేస్తది. నౌ ఇమాజిన్ మల్టిపుల్ సిస్టమ్స్ ఇంటరాక్టింగ్, మల్టిపుల్ కంట్రీస్, ఆటోమేటెడ్ రెస్పాన్సెస్, కౌంటర్ రెస్పాన్సెస్, ఆల్ హ్యాపెనింగ్ ఫాస్టర్ దాన్ హ్యూమన్స్ కెన్ అండర్స్టాండ్. దీన్నే కొంతమంది ఎక్స్పర్ట్స్ సైబర్ ఫ్లాష్ వార్ అంటారు. వార్ స్పీడ్ హ్యూమన్ అండర్స్టాండింగ్‌ని దాటేస్తది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంటెన్షన్ కాదు, రియాక్షన్ స్పీడ్. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఏఐ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. సేమ్ టెక్నాలజీ డిఫెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, లైవ్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు. కానీ ఒక సైడ్ ఫాస్ట్‌గా ఉంటే ఇంకో సైడ్ స్లోగా ఉండగలదా? లేదు. సో ప్రతి సైడ్ ఆటోమేషన్‌కి మూవ్ అవ్వాలి. లేదంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏఐ యూజ్ చేయకపోతే రిస్క్ అవుతుంది. యూజ్ చేస్తే ఇంకొక రిస్క్ అవుతుంది. వార్ అంటే స్ట్రాటజీ కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. డెసిషన్ తీసుకునేవాడు కాన్సిక్వెన్సెస్‌ని అర్థం చేసుకోవాలి. ఒక మషీన్ డెసిషన్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బ్యాటిల్ ఫీల్డ్‌లో ఒక హ్యూమన్ సోల్జర్ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తాడు, హెసిటేట్ చేస్తాడు. సో క్వెషన్ ఏంటంటే ఏఐ యూజ్ చేయాలా? లేదంటే యూజ్ చేయకూడదా? సింపుల్ ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే ఇఫ్ వన్ సైడ్ యూజెస్ ఇట్, ఎవ్రీ సైడ్ మస్ట్ యూజ్ ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఒపీనియన్స్, సొసైటీ ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నాయో చూద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.